ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుకుంటూ కూడా ఏమంటారు, గురుకులాల్లో ఎక్కడ కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేవు, గురుకులాల్లో విద్యార్థులు మంచి భోజనం తింటున్నారు, ఇది కావాలని చెప్పేసి సోషల్ మీడియా బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చెప్పేసి బురద చల్లుతారు కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పేసి మన శుద్ధపూసల మాటలు చెప్తుండు మన రేవంత్ రెడ్డి అన్న. అయితే ఆయనకు ఒకటే మాట, అసలు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ కూడా కనబడతలేదా, గురుకులాల్లో ఎక్కడ కూడా ఏమైందో కనబడతలేదా? ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఆ కాంగ్రెస్ ముసుగులకైనా బయటకు వచ్చి ఆ ముఖ్యమంత్రి నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని కాదు అని చెప్పేసుకొని ఒక గంట సేపు బయటకు వచ్చి మీకు పంపించమంటే మేము పంపిస్తాం. ముఖ్యమంత్రి గారు ఒకవేళ అంటే మీకు పక్కకున్న మీ కార్యదర్శులే కావచ్చు, మీ ఓఎస్డీలే కావచ్చు, మీకు చెప్తలేరేమో అని మాకు డౌట్ వస్తుంది కదా, మాకు డౌట్ వస్తుంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మా ఛానల్ నుంచి దాదాపుగా మీరు గవర్నమెంట్ ఛార్జ్ తీసుకున్న 2 సంవత్సరాలల్లా ఎన్ని గురుకులాలల్లా ఎన్ని పురుగులన్నం వచ్చింది, ఎక్కడ ఉడకని ఫుడ్ పెట్టిర్రు, పురుగులన్నం వచ్చింది, గొడ్డుకారం వేసి అన్నం పెట్టిర్రు పిల్లలకి, వాళ్ళ పిల్లలే వచ్చి రోడ్ల మీద ధర్నా చేసిర్రు. ఒకవేళ మీకు సంబంధించిన అధికారులు మీకు ఆ చిట్టా గానీ అటువంటి వీడియోలు కానీ మీకు ఇవ్వకపోతే మీరు దయచేసి మీ నంబర్ కానీ ఏదైనా మాకు ఇస్తే మీ వాట్సాప్ కి మా దగ్గర ఉన్న వీడియోలు మేము పెడతాం. కొంచెం మనం మాట్లాడడానికి ఉండాలా. గురుకులాలలో పిల్లలు అన్నమో రామచంద్ర నాగమైతున్నారు. నిన్న కాక మొన్న మీ మన్మన్ తోటి మెస్సీ తోటి కూర్చొని నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నావు కదా, ఎక్కడ గ్రౌండ్ లా ఫుట్బాల్ ఆడడానికి రెడీ అయ్యి ఫుట్బాల్ 100 కోట్లు ప్రజాధనాన్ని నాశనం చేసినావు కదా. అంతకు ముందు రోజు కూడా దాదాపు 69 మంది పిల్లలు కడుపు పట్టుకొని పాయిజన్ అయిపోయి ఫుడ్ పాయిజన్ అయిపోయి పురుగుల అన్నం తిని ఏడ్చుకుంటూ ఆర్తనాదాలు చేశారు. ఆ ఆర్తనాదాలు మీ చెవులకు అంటే రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్ అంటే మీ బ్యాచ్ కు మొత్తం కూడా మీతో సహా ఇనవర్తలు చెవులు మూసుకుపోయినాయి మీకు అవి.